హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈరోజు ఎస్ఏపికి సంబంధించి యాక్టివిటీస్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టెస్ట్ 2 వివరణ ఇవ్వడం జరిగినది. ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి. ఇందులో మొదటి ప్రశ్న, వ్యాయామ విద్యలోని కృత్యాలు అనేవి. ఇక్కడ వ్యాయామ విద్యలోని కృత్యాలు అనేవి అని అడుగుతున్నాడు. అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్లోని యాక్టివిటీస్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ ఏకముఖ కృత్యాలు, ఆప్షన్ బి బహుముఖ కృత్యాలు, ఆప్షన్ సి వృత్త కృత్యాలు, ఆప్షన్ డి జాతీయ ప్రణాళిక కృత్యాలు అని అడిగాడు. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి. ఓకేనా. బహుముఖ కృత్యాలు అంటే యాక్టివిటీస్ అనేవి బహుముఖ కృత్యాలుగా భావిస్తారు. ఎందుకంటే వీటి ద్వారా అనేక నైపుణ్యాలు అభివృద్ధి చెందడం జరుగుతుంది. అందుకే వీటిని బహుముఖ కృత్యాలు లేదా మల్టీఫేసియస్ యాక్టివిటీస్ అని కూడా అంటారు. అందుకే వీటిని మల్టీఫేసియస్ యాక్టివిటీ అని కూడా అంటారు. నెక్స్ట్ అర్థవృత్త కృత్యాలు అనేవి లేవు, ఏకముఖ కృత్యాలు అనేవి లేవు. నెక్స్ట్ జాతీయ ప్రణాళిక కృత్యాలు. ఇక్కడ కృత్యాలు కావి, ఇది జాతీయ ప్రణాళిక. ఈ యాక్టివిటీస్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోసం ఒక జాతీయ ప్రణాళిక ఏర్పడడం జరిగింది. అది 1956లో తయారు చేయబడినది. నెక్స్ట్ అదే జాతీయ ప్రణాళికతో పాటు ఈ యాక్టివిటీస్ కోసం ఒక హ్యాండ్ బుక్ తయారు చేయడం జరిగినది. హ్యాండ్ బుక్ ఎప్పుడు తయారు చేశారో కామెంట్ రూపంలో తెలియజేయండి. రెండవ ప్రశ్న, వ్యాయామ విద్యలోని ఒకటి కృత్యం కానిది అని అడిగాడు. ఇక్కడ ఆప్షన్ ఏ ఇండివిజువల్ స్పోర్ట్స్, ఆప్షన్ బి మేజర్ గేమ్స్, ఆప్షన్ సి జిమ్నాస్టిక్స్, ఆప్షన్ డి రీడింగ్ బుక్స్. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఆప్షన్ డి అనేది ఇది ఒక యాక్టివిటీ కాదు. యాక్టివిటీ బట్ ఈ వ్యాయామ కృత్యాలకు సంబంధించింది అయితే కాదు. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే ఇండివిజువల్ స్పోర్ట్స్ చూసుకున్నట్లయితే వీటికి ఉదాహరణ అథ్లెటిక్స్ అన్నీ కూడా వస్తాయి. ఫీల్డ్ కానీ ట్రాక్ కానీ ఈవెంట్స్ అన్నీ కూడా వీటి కిందికే వస్తాయి. ఇవి ముఖ్యంగా రిక్రియేషన్ కోసం ఆడడం జరుగుతాయి. అంటే వినోదం కోసం ఎక్కువ ఆడడం జరుగుతుంది. ఈ యాక్టివిటీస్ వలన సామాజిక స్పృహ అంటే సమాజం పట్ల వీరికి ఈ బాధ్యత కానీ సమాజం పట్ల వీళ్ళు స్నేహభావం కానీ కలిగి ఉండరు. ఈ గేమ్స్ ఆడే వాళ్ళకి తక్కువగా ఉంటాయి. ఒక్కొక్క స్పోర్ట్స్లో ఒక్కొక్క నైపుణ్యాన్ని కలిగి ఉంటారనమాట. అంటే అందరూ మనం ఒక గేమ్ ఆడితే అనేక గేమ్స్ ఆడతాం. కానీ ఈ స్పోర్ట్స్ అనేది ఒకే వ్యక్తికి సంబంధించింది. ఓకేనా. నెక్స్ట్ మేజర్ గేమ్స్ చూసుకున్నట్లయితే వీటికి ముఖ్యంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరియు ఫెడరేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. ప్రతి గేమ్కి ఫెడరేషన్ ఉంటుంది, రూల్స్ ఉంటుంది, రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే ఈ మేజర్ గేమ్స్ అనేది నియమిత ప్లేయర్స్ ఉంటారు. ప్లేయర్స్ అంటే ఇదే సంఖ్యలో ప్లేయర్స్ ఉండాలనే రూల్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, నియమిత ప్లేయర్స్ అని కూడా అంటారు. వీటిని ట్రైన్డ్ అఫీషియల్స్ నిర్వహిస్తారు. అంటే వీరి ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించబడతాయి. మేజర్ గేమ్స్ అనేవి అంటే అఫీషియల్స్ ఆధ్వర్యంలో మేజర్ గేమ్స్ అనేవి నిర్వహించబడతాయి. నెక్స్ట్ వీటిని చూసుకున్నట్లయితే వీటికి చాలా 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 ఇంపార్టెంట్ ఏదంటే సామాజిక స్పృహ ఉంటుంది. అంటే సమాజం పట్ల గౌరవం మరియు ఈ జట్టు మధ్య కోఆర్డినేషన్, సహాయ గుణం అన్నీ కలిగి ఉంటాయి. అందుకే వీటిని సమాజంలో ఎక్కువ మంది ఆడడం జరుగుతుంది మేజర్ గేమ్స్. నెక్స్ట్ జిమ్నాస్టిక్స్ చూసుకున్నట్లయితే దీని ద్వారా ముఖ్యంగా ఛాతీ భాగం అభివృద్ధి చెందడం జరుగుతుంది. అంటే వీటి ద్వారా కండర శక్తి అభివృద్ధి చెందుతుంది మరియు చురుకుదనం, ఎజిలిటీ, ఎండ్యూరెన్స్ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది. ముఖ్యంగా జిమ్నాస్టిక్స్ అనేవి ఏ విధంగా చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రీడింగ్ బుక్స్ అనేవి మనకు సంబంధం లేదు. మూడవ ప్రశ్న, వ్యాయామ విద్య కృత్యాలలోని ఒకటి వినోదం కోసం నిర్వహించును. అంటే వినోదం అంటే రిక్రియేషన్ కోసం నిర్వహించేవి. ఒకటి ఆప్షన్ ఏ అథ్లెటిక్స్, ఆప్షన్ బి బాక్సింగ్, ఆప్షన్ సి రెజ్లింగ్, ఆప్షన్ డి అన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఓకేనా ఫ్రెండ్స్. అథ్లెటిక్స్ ఇప్పుడే చెప్పుకున్నాం. అథ్లెటిక్స్ అనేది రిక్రియేషన్ కొరకు ఆడడం జరుగుతాయి. అథ్లెటిక్స్లో ఉండే అంశాలన్నీ మనకి తెలుసు. నెక్స్ట్ బాక్సింగ్ అనేది కూడా మనం చూసి ఆనందం పొందుతాము. నెక్స్ట్ రెజ్లింగ్ అట్లా చూసుకుంటే రెజ్లింగ్ కూడా ఆనందం కోసమే ఆడడం జరుగుతుంది. నాలుగవ ప్రశ్న,
ఈ ఆటల యొక్క ముఖ్య ఉద్దేశం గెలిపే ప్రాధాన్యం అని అడిగాడు. గెలిపే ప్రాధాన్యం అని అడిగాడు. ఆప్షన్ ఏ టీమ్ గేమ్ ఫర్ హయ్యర్ ఆర్గనైజేషన్, ఆప్షన్ బి టీమ్ గేమ్ ఫర్ లోయర్ ఆర్గనైజేషన్, ఆప్షన్ సి టీమ్ గేమ్ ఫర్ రిక్రియేషన్, ఆప్షన్ డి టీమ్ గేమ్ ఫర్ వితౌట్ ఎక్విప్మెంట్స్ అని అడిగాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ టీమ్ గేమ్ ఫర్ హయ్యర్ ఆర్గనైజేషన్. వీటిని మేజర్ గేమ్స్ అని కూడా అనడం జరుగుతుంది. వీటి చూసుకున్నట్లయితే వీటిని ముఖ్యంగా పోటీ క్రీడలని కూడా అనడం జరుగుతుంది. నెక్స్ట్ వీటిలో ఫెడరేషన్స్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. నియమిత ప్లేయర్స్ కూడా వీటిలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ టీమ్ గేమ్ ఫర్ లోయర్ ఆర్గనైజేషన్ అంటే వీటిని మైనర్ గేమ్స్ అని కూడా అంటారు. వీటికి ఫెడరేషన్స్ అవసరం లేదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో కూడా అవసరం లేదు. వీటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నా కూడా అంత కఠినంగా అయితే మాత్రం ఉండవు. నెక్స్ట్ టీమ్ గేమ్ ఫర్ వితౌట్ ఎక్విప్మెంట్స్ చూసుకున్నట్లయితే అంటే ఎక్విప్మెంట్ ఉపయోగించని క్రీడలు ఏవేవి ఉన్నాయి, కెలస్థెనిక్స్ కానీ ఈ ఫ్రీ హ్యాండ్ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ కూడా వితౌట్ ఎక్విప్మెంట్ కిందకే వస్తాయి. నెక్స్ట్ 5వ ప్రశ్న, ఈ రకమైన కృత్యాలను ఉన్నత పాఠశాలకు మాత్రమే బోధించవలెను అంటే హై స్కూల్కి మాత్రమే బోధించేవి. ఆప్షన్ ఏ మేజర్ గేమ్స్, ఆప్షన్ బి మైనర్ గేమ్స్, ఆప్షన్ జి రిక్రియేషన్ గేమ్, ఆప్షన్ డి ట్యాగ్ గేమ్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఈ మేజర్ గేమ్స్ అనేది హై స్కూల్లో మాత్రమే బోధించడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పెద్దవారు అయి ఉంటారు, అంటే పరిపక్వత చెందిన పిల్లలకు మాత్రమే ఈ గేమ్స్ని బోధించగలము. ఎందుకంటే వాళ్ళకి కండర శక్తి ఎక్కువగా ఉంటుంది, అందుకని వాళ్ళకి మెచ్యూరిటీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మేజర్ గేమ్స్ బోధించడం జరుగుతుంది. నెక్స్ట్ మైనర్ గేమ్స్ అనేవి చిన్న పిల్లలకు బోధించేవి. వారి రిక్రియేషన్ గేమ్స్ అని కూడా అంటారు. ఆనందదాయకంగా ఉంటాయి, అంటే వారికి ఫండమెంటల్ స్కిల్స్లో భాగంగా ఈ మైనర్ గేమ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిక్రియేషన్ గేమ్స్ ఏవో 1 లేదా 2 కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ట్యాగ్ గేమ్స్ అంటే వెంబడించే ఆటలు అంటే చిన్నపిల్లలకు చాలా చాలా ఇష్టం. ఇది చూసుకున్నట్లయితే ఈ 3 కూడా ఒకే కోవకు చెందిన యాక్టివిటీసే. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 6వ ప్రశ్న, టీమ్ గేమ్ ఫర్ లోయర్ ఆర్గనైజేషన్కు సంబంధించిన కృత్యం అని అడిగాడు. ఇక్కడ టీమ్ గేమ్స్ ఫర్ లోయర్ ఆర్గనైజేషన్కు సంబంధించిన కృత్యం అని అడిగాడు. ఇక్కడ ఆప్షన్ ఏ రిలే గేమ్స్, ఆప్షన్ బి ట్యాగ్ గేమ్స్, ఆప్షన్ సి పిన్ ఫుట్బాల్, ఆప్షన్ డి ఖోఖో గేమ్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఖోఖో గేమ్. ఆప్షన్ డి ఖోఖో గేమ్. ఎందుకంటే దీనికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. రిలే గేమ్స్ చూసుకున్నట్లయితే మనం వీటిని వెంబడించే ఆటలని కూడా అనవచ్చు. ట్యాగ్ గేమ్స్ అంటే వెంబడించే ఆట, రిలే గేమ్స్ అంటే ఏదైనా ఒక రోలింగ్ బాల్ కానీ పొటాటో బాల్ కానీ ఇవన్నీ రోల్ చేసుకుంటూ ఒక యాక్టివిటీగా బోధించుకోవచ్చు. నెక్స్ట్ పిన్ ఫుట్బాల్ అంటే ఫుట్బాల్లోనే ఒక రకమైంది, ఇది రిక్రియేషనల్. పిన్ ఫుట్బాల్లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. 7వ ప్రశ్న, వ్యాయామ విద్య కృత్యాలలోని నియమ నిబంధనలు లేని కృత్యాలను గుర్తించండి. నియమ నిబంధనలు లేవంటే ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేని కృత్యాలను గుర్తించండి అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఓకేనా. ఆప్షన్ ఏ ఫుట్బాల్, ఆప్షన్ బి సాఫ్ట్బాల్, ఆప్షన్ సి ఖోఖో ఫండమెంటల్ స్కిల్స్, ఆప్షన్ డి ఖోఖో గేమ్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఓకేనా ఫ్రెండ్స్. ఆప్షన్ ఖోఖో ఫండమెంటల్ స్కిల్స్ అనేది నియమ నిబంధనలతో జరగదు. నువ్వు ఆ గేమ్ని ఎలా అభివృద్ధి చేయగలవో ఆ విధంగా నువ్వు నిర్వహించుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫుట్బాల్ అనేది ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఉంటాయి. ఫుట్బాల్ ఫెడరేషన్ మరియు సాఫ్ట్బాల్ ఫెడరేషన్, ఖోఖో గేమ్ ఫెడరేషన్ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలా కామెంట్ రూపంలో పెట్టినట్లయితే మీరు ఎప్పటికీ మర్చిపోరు. ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ 8వ ప్రశ్న, వ్యాయామ విద్య కృత్యాలలోని అధిక స్వేచ్ఛను కలిగి ఉన్న కృత్యం అని అడిగాడు. వ్యాయామ విద్య కృత్యాలలోని అధిక స్వేచ్ఛ కలిగి ఉన్న కృత్యం అని అడిగాడు. ఆప్షన్ ఏ రిలే గేమ్స్, ఆప్షన్ బి అథ్లెటిక్స్లోని రిలేస్ అని కూడా అంటారు, ఆప్షన్ సి 100 మీటర్ల పరుగు పందెం, ఆప్షన్ డి 800 మీటర్లు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రిలే గేమ్స్ అంటే వీటిని ఈ మైనర్ గేమ్స్ అని కూడా అంటారు. వీటికి రూల్స్ రెగ్యులేషన్స్ స్వేచ్ఛగా ఆడతారు, అంటే గెలుపు ఓటమితో సంబంధం లేకుండా ఆడే రిలే గేమ్స్ కూడా
ఆడొచ్చు. అందరూ కూడా రిలే గేమ్స్ అంటే రిలేస్ అనుకుంటారు. నేను అదే విధంగా అథ్లెటిక్స్లోనే రిలే గేమ్స్ అని కూడా మెన్షన్ చేశాను. నెక్స్ట్ 100 మీటర్ల పరుగు పందెం. 100 మీటర్ల పరుగు పందెం వల్ల ఎనరోబిక్ ఎండ్యూరెన్స్ అభివృద్ధి చెందుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎనరోబిక్ ఎండ్యూరెన్స్ అభివృద్ధి చెందడం జరుగుతుంది. నెక్స్ట్ 800 మీటర్ల పరుగు వల్ల ఏమి అభివృద్ధి చెందుతుందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 9వ ప్రశ్న, వ్యాయామ విద్య కృత్యంలోని అందమైన శక్తి పెంపొందించే ఒక కృత్యం అని అడిగాడు. ఇక్కడ అందమైన శక్తి, ఏ బ్యూటీ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటే మీకు తెలిసే ఉంటుంది. దీనికి ఆప్షన్ చూసుకున్నట్లయితే జిమ్నాస్టిక్స్, ఆప్షన్ బి ఫ్రీ హ్యాండ్ ఎక్సర్సైజ్, ఆప్షన్ సి కంబాటివ్స్, ఆప్షన్ డి రిథమిక్స్. చూసుకున్నట్లయితే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. వీటిని ఫ్రీ హ్యాండ్ ఎక్సర్సైజ్ లేదా కెలస్థెనిక్స్ అని అంటారు. ఈ కెలస్థెనిక్స్ చేయడం వల్ల అందమైన శక్తి అభివృద్ధి చెందుతుందని చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, వీటిని ఫ్రీ హ్యాండ్ ఎక్సర్సైజ్ అని కూడా అనవచ్చు. నెక్స్ట్ జిమ్నాస్టిక్స్ చేయడం వల్ల ఛాతీ పైభాగం అభివృద్ధి చెందడం జరుగుతుంది. నెక్స్ట్ కంబాటివ్స్ అనేవి ద్వంద్వ యుద్ధాలు. ఈ ద్వంద్వ యుద్ధాల వల్ల పిల్లలకు ధైర్యం మరియు కరేజ్ అనేవి పెరగడం జరుగుతుంది. రిథమిక్స్ అనేవి ఎవరికి బాగా ఇష్టమో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. నెక్స్ట్ 10వ ప్రశ్న, కెలస్థెనిక్స్ చేయడం వలన బాగా ఆకలి వేయను అని చెప్పిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ క్లాడియస్ గ్యాలెన్, ఆప్షన్ బి సోకియస్ క్లియన్, ఆప్షన్ సి హిపోక్రటిస్, ఆప్షన్ డి అరిస్టాటిల్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ క్లాడియస్ గ్యాలెన్. ఈయన రాసిన బుక్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ సోకియస్ క్లియన్ ఏ బ్యూటీ ఆఫ్ స్ట్రెంగ్త్ అనే బుక్ని రాయడం జరిగింది. నెక్స్ట్ హిపోక్రటిస్. నెక్స్ట్ అరిస్టాటిల్ చెప్పింది ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని చెప్పడం కూడా జరిగింది. 11వ ప్రశ్న, ఈ క్రింది ఒక కృత్యం లేనిచో విద్యార్థుల్లో నైపుణ్య అభివృద్ధి సాధ్యపడదు అని అడిగాడు. ఇక్కడ ఆప్షన్ ఏ కెలస్థెనిక్స్, ఆప్షన్ బి రిథమిక్స్, ఆప్షన్ డి ద్వంద్వ యుద్ధాలు, ఆప్షన్ డి వ్యాయామ విద్య. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే కెలస్థెనిక్స్ వలన వ్యాయామ విద్యలో కానీ దేంట్లోనే కూడా అభివృద్ధి అధికంగా జరుగును. పిల్లల్లో నువ్వు ఏ గేమ్ ఆడాలన్నా కూడా కెలస్థెనిక్స్ లేకుండా గేమ్ను డైరెక్ట్గా నేర్పియలేవు. అందుకే ఈ కెలస్థెనిక్స్ లేకుంటే విద్యార్థులలో నైపుణ్యాలు అనేవి అభివృద్ధి చెందవు. నెక్స్ట్ రిథమిక్స్ చూసుకున్నట్లయితే ఇవి గ్రేట్ డెమాన్స్ట్రేషన్ వాల్యూస్ కలిగి ఉన్నాయి. అంటే ప్రదర్శన విలువలు కలిగి ఉండేవి ఏవి అంటే రిథమిక్స్. ఈ రిథమిక్స్ అనేవి చూసుకున్నట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి సామాజిక మరియు భావోద్వేగ మరియు వినోదక విలువలు కలిగి ఉంటాయి. అంటే ఏంటివి? సామాజిక మరియు భావోద్వేగ మరియు వినోద విలువలు కలిగి ఉంటాయి. వీటిని సోషల్ అండ్ ఎమోషనల్ రిక్రియేషనల్ వాల్యూస్ కలిగి ఉంటాయి. నెక్స్ట్ ద్వంద్వ యుద్ధాలు అంటే వీటిని కంబాటివ్స్ అని కూడా అంటారు. ఈ కంబాటివ్స్ వల్ల పిల్లల్లో ధైర్యము కండర శక్తి ఇవన్నీ కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది. నెక్స్ట్ వ్యాయామ విద్య చాలా చాలా ఇంపార్టెంట్. వ్యాయామ విద్య వల్ల సాంఘిక అభివృద్ధి, అంటే సమాజంలో కలవడం కానీ, మనం గ్రౌండ్లో వెళ్ళి అనేక వ్యక్తుల మధ్య స్నేహభావం కానీ, ఇవన్నీ కూడా సామాజిక విలువలు పెరిగేది ఏది అంటే వ్యాయామ విద్య. వెరీ వెరీ ఇంపార్టెంట్. 12వ ప్రశ్న, ఈ వ్యాయామ కృత్యం, ఇక్కడ నృత్యం అని పడింది, కృత్యం ద్వారా కీళ్ళలోని కదలిక వేగం సాధ్యపడును. ఆప్షన్ ఏ ఫ్రీ హ్యాండ్ ఎక్సర్సైజ్, ఆప్షన్ బి కెలస్థెనిక్ ఎక్సర్సైజ్, ఆప్షన్ బి అందమైన శక్తినిచ్చే కృత్యం, ఆప్షన్ డి ద్వంద్వ యుద్ధాలు. వేగం సాధ్యపడనిది అని అడిగాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఆప్షన్ డి. దీనికి ద్వంద్వ యుద్ధాల వల్ల కీళ్ళల యొక్క ఫ్లెక్సిబిలిటీ, కదిలే గుణం అభివృద్ధి చెందరు. ఫ్రీ హ్యాండ్ ఎక్సర్సైజులు అంటే మనకు తెలుసు, వితౌట్ ఎక్విప్మెంట్స్ అని కూడా అన్నది. కెలస్థెనిక్స్ డైరెక్ట్గానే అడిగాడు. కెలస్థెనిక్స్ చేయడం వల్ల కీళ్ళ యొక్క పరిధి, అంటే కీళ్ళ యొక్క వేగం కూడా పెరుగును. అందమైన శక్తినిచ్చే కృత్యం ఏది అంటే ఇది బ్యూటీ ఆఫ్ స్ట్రెంగ్త్ అనే నినాదం దీనికి కలిగి ఉంది. కాబట్టి ఈ మూడు కూడా ఒకే ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. 13వ ప్రశ్న, ప్రపంచానికి జిమ్నాస్టిక్స్ పరిచయం చేసిన దేశం? ఆప్షన్ ఏ జర్మనీ, ఆప్షన్ బి గ్రీసు, ఆప్షన్ సి ఏథెన్స్, ఆప్షన్ డి ఏలిస్. దీనికి ఆన్సర్ వచ్చేసి జర్మనీ.
అంటే ఇక్కడ జిమ్నాస్టిక్స్. ఓకేనా ఫ్రెండ్? ఫాదర్ ఆఫ్ జిమ్నాస్టిక్స్ ఎవరో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. నెక్స్ట్ గ్రీసు చూసుకున్నట్లయితే వ్యాయామ విద్యని పరిచయం చేసింది గ్రీసు దేశమే. పుట్టినిల్లు కూడా గ్రీసు దేశమే వ్యాయామ విద్యకు. నెక్స్ట్ ఏథెన్స్ అనేది మొట్టమొదటిగా మొట్టమొదటిగా ఒలింపిక్స్ జరిగింది ఎక్కడ అంటే ఏథెన్స్. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఏలిస్ అనే నగరంలో కూడా జరిగాయి. ఈ రెండు కూడా ఒకే విధంగా ఉంటాయి. నెక్స్ట్ 14వ ప్రశ్న. జిమ్నాస్టిక్ కృత్యాలు అనగా గారడీలు. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి నగ్నంగా చేయు కృత్యాలు. ఆప్షన్ డి శరీర పైభాగం అభివృద్ధి చెందు కృత్యము. ఆప్షన్ డి అన్ని. దీనికి ఆన్సర్ వచ్చేసి అన్ని. గారడీలు అన్న కూడా వీటిని జిమ్నాస్టిక్స్ని గారడీలు అని కూడా అంటారు. నగ్నంగా చేయు కృత్యం అంటే నగ్నంగా చేసే కృత్యాలను కూడా జిమ్నాస్టిక్స్ అంటారు. శరీర పైభాగం కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి వీటిని శరీర పైభాగం అభివృద్ధి చెందే కృత్యాలు కూడా అంటారు. భారతదేశ గారడీల పితామహుడు ఎవరో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. 15వ ప్రశ్న. జిమ్నాస్టిక్స్ బోధించు పద్ధతి. ఆప్షన్ ఏ హోల్ మెథడ్. ఆప్షన్ బి హోల్ పార్ట్ హోల్ మెథడ్. ఆప్షన్ డి సెట్ డ్రిల్ మెథడ్. ఆప్షన్ డి అన్ని. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హోల్ మెథడ్. అంటే మొత్తంగా బోధించవలను. జిమ్నాస్టిక్స్ అంటే పార్ట్లు చేసి పార్ట్గా చేసి రాదు కాబట్టి హోల్ పార్ట్ హోల్ మెథడ్. ఇవన్నీ వచ్చేసి అథ్లెటిక్స్లోని ఈవెంట్స్ను హోల్ పార్ట్ హోల్ మెథడ్గా బోధించవచ్చు. నెక్స్ట్ సెట్ డ్రిల్ మెథడ్లో వచ్చేసి కెలాస్థెనిక్స్ మరియు లెజిమ్స్ వీటన్నిటిని కూడా సెట్ డ్రిల్ మెథడ్లోనే బోధించవచ్చు డెమాన్స్ట్రేషన్ చేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్? 16వ ప్రశ్న. ఈ క్రింది వ్యాయామ కృత్యాలలోని అధిక శక్తివంతంగా మారు కృత్యం అని అడిగాడు. ఆప్షన్ ఏ వినోదం. ఆప్షన్ బి వ్యాయామ. ఆప్షన్ సి జానపద నృత్యం. ఆప్షన్ డి అన్ని. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఓకేనా ఫ్రెండ్స్? జానపద నృత్యం అంటే రిథమిక్స్ అనేవి అధిక శక్తివంతంగా మారు కృత్యాలు. వినోదం అనేది మనం కోల్పోయిన శక్తిని తిరిగి అందించే ఒక ఎనర్జీ అంటే యాంటీట్యూడ్ ఆఫ్ స్ట్రెస్ అని కూడా అంటారు. వ్యాయామం చేయడం వల్ల శారీరక శక్తి పెరుగును. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చినట్లయితే మన వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి మరియు లైక్ చేయండి.